मेरे तो गिरिधर गोपाल दूसरो न कोई. కృష్ణ ప్రేమలో పరవశించి లోకాన్నే మరచిన ఒక రాజకుమారి కథ. రాజభోగాలను తృణప్రాయంగా భావించి గిరిధారి గీతాలనే తన శ్వాసగా మార్చుకున్న ఒక అపర భక్తురాలి గాథ. ఆమె పెదవుల మీద నిరంతరం శ్రీకృష్ణుడి నామమే, ఆమె అడుగులలో ఆధ్యాత్మిక నాట్యమే, ఆమె హృదయం నిండా ఆ నల్లనయ్యపై అంకితమైన ప్రేమే. కుల కట్టుబాట్లను ఎదిరించి విషాన్ని అమృతంగా మార్చుకున్న ఆ మహాసాధ్వి మీరాబాయి. ప్రేమకు భక్తికి నిలువుటద్దంలా నిలిచిన మీరాబాయి యొక్క అమర జీవిత ప్రయాణాన్ని ఒక సజీవ దృశ్య కావ్యంగా మలచటానికి నేను చేసే ఈ ప్రయత్నం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఫకీర్ బుక్ చదువుకుంటూ ఉన్నప్పుడు రెండవ పుస్తకంలో ఒకచోట బాబా మీరాబాయి గురించి ప్రస్తావిస్తారు. అది బాబా మనకు భక్తి తీవ్రత, ఆ ఇంటెన్సిటీ గురించి, స్వచ్ఛమైన ప్రేమ గురించి చెప్పినప్పుడు మీరాబాయిని ఉదాహరణగా తీసుకుని చెప్పారన్నమాట. అంటే ఆమె భక్తి ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. ఆమె పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది? కృష్ణుడి మీద ఆమె ఆలపించిన భజనలు, పాటలు, ఆమె కృష్ణుడిపై చూపించిన అనన్య సామాన్యమైన భక్తి. అసలు భక్తికి మరో పేరేంటి అని అడిగితే వినిపించే ఏకైక సమాధానం మీరాబాయి. అంతగా భక్తిలో మునిగిపోయారన్నమాట ఆమె. ఆమె కేవలం ఒక రాజకుమారి కాదు, ఆమె ఒక సిద్ధ మహాత్మురాలు, జన్మతః కృష్ణ భక్తురాలు. రాజకుమారిగా పుట్టిన తను భోగభాగ్యాలను వదిలేసి కృష్ణునే తన సర్వస్వంగా భావించిన మహోన్నత భక్తురాలు. ఆమెది మధుర భక్తి. అంటే భగవంతుణ్ణి ప్రియుడిగా లేదా భర్తగా భావించి ప్రేమించడం అన్నమాట. ఆమె తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఎంత వేదన ఉన్నా ఆమె కీర్తించటం మానలేదు. ఎంత తిరస్కారంలో ఉన్నా నాట్యం చేయటం ఆపలేదు. హద్దులు లేని ప్రేమను కురిపించింది ఆ కృష్ణ పరమాత్ముడి మీద. ఆమె జీవితం మనకు ఒక్కటే నేర్పుతుంది: నిజమైన భక్తి అనేది భయం లేనిది, స్వేచ్ఛాయుతమైనది, కష్టాల్లో కూడా దైవిక ఆనందంతో నిండి ఉంటుంది. ఆమె కథ కేవలం పుస్తకాల్లో చదివేది కాదు, అది అనుభవించాల్సిన ఒక అనుభూతి. ఆమె మనస్సు ఆ గిరిధర గోపాలుడితో ఏకమవ్వాలని ఎంతగా ఆరాటపడేదో. ఆ గోపాలకుడిపై ఉన్న ప్రేమే ఆమెని ప్రాపంచిక జీవితం నుంచి దూరం చేసేసింది. ఆమె 16వ శతాబ్దంలో నివసించారన్నమాట. ఆ టైంలో ఒకటే యుద్ధాల హోరు. ఒకవైపు మొఘల్ చక్రవర్తి బాబర్, అంటే మన భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు మొదట బాబర్. ఆ బాబర్ చక్రవర్తి టైంలో ఆయన లోడీ వంశాన్ని అంతం చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని భారతదేశంలో స్థాపిస్తున్న కాలం అన్నమాట. మీరాబాయి మామగారు రాణా సాంగా బాబర్తో కాన్వా యుద్ధం చేశారు. మీరాబాయి తండ్రి రతన్ సింగ్ మరియు ఆమె భర్త భోజరాజు కూడా యుద్ధభూమిలో వీరమరణం పొంది అమరులయ్యారు. చుట్టూ యుద్ధాల హోరు వినిపిస్తూ ఉన్న మీరా మాత్రం ఏ మాత్రం చలించకుండా ఆ కన్నయ్య కీర్తనల్లోనే మునిగిపోయేవారు. జననం. చరిత్రకారుల ప్రకారం మీరాబాయి 1498-99 ప్రాంతాల్లో చిన్న మేవార్ రాష్ట్రంలో ఉన్న
మేర్తా పాలకుడైన రావు దూదా సింగ్ రెండవ కుమారుడు రావు రతన్ సింగ్ రాథోడ్ పుత్రికగా రాజస్థాన్లో మేర్తాకు దగ్గరలో ఉన్న కుడ్కి గ్రామంలో జన్మించారన్నమాట. అత్యంత పవిత్రమైన శరత్ పూర్ణిమ, ఆ శరత్ పూర్ణిమనే రాస పూర్ణిమ లేదా రాధాకృష్ణుల రాసలీల జరిగిన రోజు అని చెప్తారు. ఆ రోజు మీరాబాయి జన్మించారు. సాధారణంగా మహాత్ములు అర్ధరాత్రి జన్మిస్తూ ఉంటారు, కానీ మీరా మాత్రం సూర్యుడు గరిష్ట ప్రకాశంతో ఉన్నటువంటి మధ్యాహ్న సమయంలో జన్మించారు. సూర్యుడినే మిహిర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆవిడ మధ్యాహ్నం పుట్టారు కాబట్టి సూర్యుడి పేరు మీదుగా ఆమెకి మీరా అని, అంటే మిహిర్ అని వచ్చేలాగా మీరా అని పేరు పెట్టారన్నమాట. ఆమె కుడ్కీలో పుట్టిన మేడ్తాలో పెరిగారు. మేడ్తాకు చెందిన రాథోడ్లు అంటే ఈ రాజపుత్ర వంశాల వాళ్ళు విష్ణుమూర్తికి గొప్ప భక్తులు. మీరాబాయి వైష్ణవ ప్రభావం ఉన్న వాతావరణంలోనే పెరిగారు. ఇది ఆమె జీవితాన్ని కృష్ణుడి పట్ల భక్తి మార్గంలో ఉండేలా మలిచిందనమాట. ఆమె తన చిన్నతనం నుంచే శ్రీకృష్ణుడిని ఆరాధించడం నేర్చుకున్నారు. ఆమె దగ్గర ఒక చిన్న కృష్ణ విగ్రహం ఉండేది. తను ఎప్పుడూ ఆ కృష్ణుడి బొమ్మతోనే ఆడుకోవటం, మాట్లాడటం, దాని చుట్టూ తిరుగుతూ నాట్యం చేయటం, ఆ విగ్రహానికి స్నానం చేయించటం, అలంకరించటం అలాంటి పనుల్లోనే గడిపేది. ఆ విగ్రహాన్ని ఆరాధిస్తూ ఆ కృష్ణుడి విగ్రహాన్ని అమితంగా ప్రేమిస్తూ ఉండేది. ఆమెలో 4 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక ధోరణులు బాగా స్పష్టంగా కనిపించేవట. ఆమె అందరి పిల్లల్లాగా బొమ్మలతో ఆడుకోవడం అసలు ఇష్టపడేది కాదు. వాళ్ళమ్మ కొత్తవి రకరకాలైన బొమ్మలు తెచ్చి చూపించినా తను ఏ రోజు వాటి మీద ఇష్టం చూపేది కాదు. అసలు భౌతిక సుఖాలపై ఏ రకమైన ఆసక్తి ఉండేది కాదు అంత చిన్న వయసులోనే. ఆమె ఆత్మ ఎప్పుడూ శాశ్వతమైన ఆ దైవం కోసమే వెతుకుతూ ఉండేది. చిన్నప్పుడు మీరా ఇంటి ముందు ఒక పెళ్లి ఊరేగింపు వెళ్తూ ఉంటే వాళ్ళమ్మతో కలిసి చూస్తూ ఉంది. అప్పుడు వాళ్ళమ్మని తను అడుగుతుంది, అమ్మ నా పెళ్లి కొడుకు ఎవరు అనేసి అమాయకంగా. తల్లి ఆమెలో ఉండే వైరాగ్యాన్ని అర్థం చేసుకోలేక ఆట పట్టించడానికి కృష్ణుడి విగ్రహాన్ని చూపించి ఈ గిరిధర గోపాలుడే నీ పెళ్లి కొడుకు అనేసి చెప్తుందన్నమాట. అంటే సరదాగా అలా చెప్తుంది. కానీ ఆ మాట మీరా మనసులో బలంగా నాటుకుపోతుంది. అప్పటి నుంచి మీరా తన మనసులో కృష్ణుడినే భర్తగా, దైవంగా, అంటే భర్తగా స్వీకరించేసింది. ఆయననే దైవంగా ప్రతిష్ఠించేసుకుంది. వారింట్లో చిన్నప్పటి నుంచి చక్కటి ఆధ్యాత్మిక వాతావరణం ఉండేది. మీరాబాయి తాతగారు రావు దూదా సింగ్ గొప్ప సాధు సేవకుడు. ఆయన నిరంతరం పవిత్ర సాధు పురుషులను ఆ ప్యాలెస్కి ఆహ్వానించేవారు. అక్కడ ఎన్నో సత్సంగాలు జరుగుతూ ఉండేవి. ఆ సత్సంగాలు ఆ ప్రాంతాన్ని దివ్యమైన ప్రకంపనలతో నింపేసేవన్నమాట. చిన్నారి మీరా వారి పట్ల బాగా ఆకర్షితురాలైంది. ఎంతోమంది సాధువులు వాళ్ళని చూస్తూ వాళ్ళు చెప్పే ప్రవచనాలు అన్నీ వినటం, వాళ్ళని చాలా లోతైన ఆధ్యాత్మిక ప్రశ్నలు అడగటము చేసేదన్నమాట. కేవలం 4 ఏళ్ల వయసులో. ఆ టైంలోనే ఆమె దేవుడి సర్వవ్యాప్తత, అంటే దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్తూ ఉంటాం కదా, దాని గురించి, ఆ తీర్థయాత్రల ఉద్దేశ్యం గురించి ఆలోచించేది అంత చిన్న ఏజ్లో. కేవలం 4 సంవత్సరాల వయసే ఉన్నప్పుడు మీరా ఒకసారి తన తాతయ్యతో కలిసి గుజరాత్లో ఉండే డాకోర్ అనే పుణ్యక్షేత్రానికి వెళ్తుందన్నమాట. అక్కడ కృష్ణుడిది ఒక మంచి ఆలయం ఉంది. తాతగారు వెళ్తూ ఉంటే పట్టుబట్టి తను కూడా వాళ్ళ తాతగారితో ఆ ఆలయంకి వెళ్తుంది. అక్కడ తన తాతయ్యని ఒక అద్భుతమైన ప్రశ్న అడుగుతుంది. తాతయ్య, నేను ఒక సాధువు చెప్పగా విన్నాను, దేవుడు అంతటా ఉన్నప్పుడు, ఆయన సర్వాంతర్యామి అయినప్పుడు మనం ఆయనను చూడటానికి ఇంత దూరం ఎందుకు రావాలి?
చూడండి, అసలు ఆ ఏజ్లో అలాంటి క్వశ్చన్స్ ఎవరికైనా వస్తాయా? వాళ్ళ తాతగారు ఆశ్చర్యపోతారనమాట. ఎందుకంటే ఒక చిన్న పాప నుంచి అంత వేదాంతపరమైన ప్రశ్న రావడం చూసి అక్కడ ఉండే ఒక యోగి కూడా వాళ్ళ తాతగారితో పాటు ఆశ్చర్యపోయి ఆమె సాధారణమైన మనిషి కాదని గుర్తించారనమాట. తిరుగు ప్రయాణంలో మీరా ఒక ప్రవాహం ఒడ్డున ధ్యానం చేస్తూ ఉన్న ఒక యోగిని కలుస్తుంది. ఆమెలో ఉండే దివ్య కాంతిని చూసి ఆ యోగి ఆశ్చర్యపోయి ఆమె ఎవరని అడుగుతారు. అప్పుడు ఆమె ఇచ్చిన సమాధానం ఆయన్ని ఆశ్చర్యపరుస్తుంది. నేను సంత్ సేవీరావు దూదా సింగ్ కుమారుడైన రావు రతన్ సింగ్ యొక్క సుపుత్రిని అనేసి సమాధానం చెప్తుందన్నమాట. ఆ యోగి ఆమెని ఆధ్యాత్మికంగా ఎదిగిన ఆత్మగా గుర్తించి వాళ్ళ తాతగారితో అంటారు, ఈ పాప మీ వంశంలో జన్మించటం మీరెప్పుడో చేసుకున్నటువంటి అదృష్టం. నేను కూడా మీతో పాటు రాజస్థాన్కి వచ్చి ఆమెకి ధ్యాన సాధన, యోగ సాధన నేర్పిస్తాను. ఈమె ఎంతో గొప్ప వ్యక్తి అవుతుంది అనేసి చెప్తారన్నమాట. ఆయన రాజస్థాన్కి వచ్చి మీరాకి బోధించడం మొదలు పెడతారు. ఎన్ని రోజులు చేశారు అలాగంటే కేవలం 4 రోజులు. ఆ 4 రోజుల్లోనే నేర్పించాల్సిన విద్య అంతా కూడా నేర్పించేస్తారు. లాస్ట్కి ఆయన, అమ్మ కళ్ళు మూసుకో అంటారు. నీకేం కనిపిస్తోంది అనేసి అడుగుతారు. అప్పుడు మీరాబాయి, నాకు 1000 సూర్యుల కాంతి కనిపిస్తోంది అనేసి చెప్తుందన్నమాట. అంతా కాంతే అని చెప్తుంది. ఆయన ఆమె తాతతో ఇలా అంటారు, నా బోధన పూర్తయిందండి. ఆమె నా శిష్యురాలు కాదు, ఆమె నాకు గురువు అనేసి చెప్పి వెళ్తారనమాట ఆ యోగి. కొన్నాళ్లకు మరొక సాధు వస్తారు. చెప్పుకున్నాం కదా, వాళ్ళ ఇంటికి సాధు సన్యాసులు వస్తూ ఉంటారు. మరొక సాధు వచ్చి ఒక తంబూరాతో భజనలు చేస్తారనమాట, అంటే కీర్తనలు పాడతారు. మీరా ఆ తంబూరా నుంచి వచ్చే ఆ సౌండ్కి, ఆ కీర్తనలకి, ఆ భజనలకి మంత్రముగ్ధురాలైపోతుంది. తను కూడా బాగా పాడటం నేర్చుకుంటుందన్నమాట. ఆమెకి సంగీతంలో ప్రతిభ చక్కగా వికసించి ఆమె పాడుతూ ఉంటే అందరూ, ఈవెన్ ఆ రాజకుటుంబీకులందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ ఆమెలో పెరుగుతూ ఉండే వైరాగ్యం చూసి ఆమె తల్లి మాత్రం ఆందోళన పడుతుంది. ఆమె అందరి తల్లుల్లాగే తన బిడ్డ ప్రాపంచిక జీవితాన్ని స్వీకరించాలని, అందరిలాగా పెళ్లి చేసుకోవాలని, సంసారం చేయాలని ఆశిస్తుంది ఆమె. కానీ విధి మాత్రం మరోలా ఉంది. మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలు వస్తాయి. ఎరుకలో ఉండి మనం వాటిని యాక్సెప్ట్ చేయకపోతే ఆ అవకాశం మళ్ళీ ఎన్నో సంవత్సరాలకు కానీ అందకపోవచ్చు. అలాంటి మూమెంట్స్ ప్రతి ఒక్కరికి కొన్ని ఉంటాయి. ప్రకృతి అలాంటి అవకాశాలు మనకు కల్పిస్తూ ఉంటుంది. అలాంటిది ఇక్కడ మీరా మాత్రం ఏమాత్రం ఏమరపాటు లేకుండా చాలా ఎరుకతో రెడీగా ఉంది అలాంటి అవకాశం వస్తే అందిపుచ్చుకోవటానికి. బృందావనం నుంచి వచ్చిన ఆ సాధువు ఆమెకి శ్రీకృష్ణుడిని పరిచయం చేసి ఆ దివ్య భూమి యొక్క కథలను ఎన్నో చెప్తారు. అంటే బృందావనం శ్రీకృష్ణుడు తిరగాడిన ప్రాంతం కదా, ఆ భూమి గురించి ఎన్నో కథలు చెప్తారు మీరాబాయికి. ఆ క్షణం నుంచి మీరా శాశ్వతంగా ఆమె హృదయం గిరిధర గోపాలుడికి అంకితమైపోతుంది. త్వరలోనే మరొక సాధువు వస్తారు వారింటికి. ఆయన తనతో పాటుగా ఒక శ్రీకృష్ణుడి అందమైన విగ్రహం తీసుకునేసి వస్తారు. మీరా ఆ విగ్రహాన్ని చూడగానే అసలు ఆ భావోద్వేగం కలిగి మూర్ఛపోతుందన్నమాట. అంత చక్కటి కృష్ణ విగ్రహం.
ఆమెని చూడగానే ఆయన నువ్వు పాటలు ఏవైనా పాడతావా అనేసి అడుగుతారు. ఆ మూర్తి ఆ సాధువుకు కేటాయించినటువంటి గదిలో పెడతారనమాట. ఆయన అక్కడ ఆ గదిలో పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు. మీరా ఆ విగ్రహాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనే ఆశతో దాన్ని వదిలి ఉండలేక ప్రతిరోజు వెళ్ళి ఆ మూర్తిని దర్శించుకునేది. ఆ సాధువుకు విగ్రహారాధనలో సహాయం చేసేది. కృష్ణుడి సేవ చేయాలని పరితపిస్తూ ఉండేది. కానీ ఆ సాధువు కేవలం 15 రోజులకే వచ్చి ఉంటారనమాట. 15 రోజులు అయిపోతుంది. సో ఆయన వెళ్ళిపోవాల్సి ఉంది. ఆయన వెళ్ళిపోతే ఆయనతో పాటుగా ఆ విగ్రహం కూడా వెళ్ళిపోతుంది. అసలు ఆ ఎడబాటు కృష్ణుడితో, ఆ ఎడబాటు గురించి ఆలోచిస్తేనే ఆమె హృదయం తల్లడిల్లిపోయేదనమాట. ఆమెను చూసి సాధువుకు ఆమెకి ఏదైనా ఇవ్వాలి అనేసి అనిపిస్తుంది. కానీ మీరా అప్పటికి ఇంకా చిన్నదే. తను ఆ విగ్రహం కావాలి అనేసి ఏడుస్తుంది. ఆ సాధువు మొదట నేను ఇవ్వను అనేసి అంటారు. కానీ ఆ రాత్రి ఆయనకు కృష్ణుడు కలలోకి వస్తారు. వచ్చి నన్ను ఆ పాపకి ఇచ్చేసేయ్, నేను ఆమె భక్తికి బందీని అనేసి చెప్తాడు కృష్ణుడే స్వయంగా వచ్చి ఆయన కలలో. మరుసటి రోజు ఆయన నువ్వు ఈయన్ని నీతోనే ఉంచుకుని సేవ చేయాలనుకుంటున్నావా అనేసి అడుగుతారు. ఇంకా మీరా ఆనందానికి హద్దులు లేవు. ఆమె కళ నిజమవుతుందన్నమాట. ఆ విగ్రహమే మీరా జీవితాంతం తనతో ఉంచుకున్న ఆ గిరిధర గోపాలుడి విగ్రహం. అప్పటి నుంచి ఆమె జీవితం ఆ గిరిధర గోపాలుడి సేవ చుట్టూతానే తిరిగేది. ఆయన ముఖాన్ని చూడటం, ఆయన భావాలను చదవటం, ఆ మూర్తి నవ్వులో ఏదైనా తేడా వచ్చిందా, ఈరోజు ఏదైనా డిఫరెన్స్ ఉందా, కృష్ణుడి ముఖంలో కోపంగా అనిపిస్తోందా, అలా ఆలోచించేదనమాట. ఎప్పుడు ఆయన ధ్యాసే, ఆయనతోనే ఉండేది, ఆయనతోనే మాట్లాడేది, పాటలు పాడేది, ఆయనకు ఆహారం తినిపించటం, తన ప్రియుడిలా ఆయనని చూసుకోవడం, అదొక డైలీ రొటీన్ అయిపోయిందనమాట తనకి. మీరా భక్తి ఆచారాలకు అతీతంగా ఉంది. ఆమె ఏ రోజు కూడా మంత్రాలు, క్రతువుల గురించి పఠించుకోలేదు. ఆమె భక్తి సహజ సిద్ధమైనది, న్యాచురల్ అన్నమాట. పూర్తిగా స్వయం సిద్ధమైనది. అది తన భగవంతుడితో సాగే ఒక దివ్యమైన ప్రేమ, అంటే డివైన్ రొమాన్స్ అన్నమాట. ఆయన నవ్వు వాడిపోతే మీరా విలవిలలాడిపోయేది. నిరంతరం తన గోపాలుడిని సంతోషపెట్టడానికి ప్రయత్నించేది. ఏ కాస్త మార్పు అనిపించినా తెలిసిపోయేది ఆమెకి. ఈరోజు కృష్ణుడు సంతోషంగానే ఉన్నాడా, నేనేమన్నా బాధ పెట్టానా అని తన్మయత్వంతో అలా మాట్లాడుకుంటూ ఉండేది. ఇక మీరా కౌమార దశకు చేరుకుంది. ఆమె రక్షకుడైన తాతగారు రావు దూదాసింగ్ బలహీన పడిపోయారు, వృద్ధులైపోయారు. వివాహ సంబంధాలు రావటం మొదలైంది. అప్పట్లో చాలా చిన్న వయసులోనే వివాహం చేసేవాళ్ళు కదా. సో ఇంకా సంబంధాలు వస్తూ ఉన్నాయి. కానీ ఆమె అన్నీ నిరాకరిస్తూ వచ్చేసింది. ఆ తాతగారు ఒక్కరే మీరాను అర్థం చేసుకునేవారు. తల్లి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని అంటూ ఉంటే తాతగారు మీరాబాయిని సమర్థిస్తూ ఆమెను వదిలేసేయండి అని చెప్పేవారనమాట. మీరాబాయి ఎదుగుతున్న కొద్దీ ఆమె హృదయంలో ఒక గురువు కావాలనే కోరిక బలంగా నాటుకుంటుంది. తనను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించే మార్గదర్శి కోసం ఆమె నిరంతరం తపించేదన్నమాట. సరిగ్గా అదే సమయంలో ఒక గురు పౌర్ణమి నాడు ఆమె మనసులో ఇలా అనుకుంది, నాకు కూడా ఒక గురువు ఉంటే ఎంత బాగుంటుంది అని. ఆమె నిష్కల్మషమైన కోరిక, ఆమెలో ఉండే తపన వల్ల ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది. అది ఎలాగంటే, పరమ సంత్ రవిదాస్ గారు తన శిష్యులతో కలిసి ఆ దారిన వెళ్తూ రావు దూదాసింగ్ గారి ఆహ్వానం మేరకు రాజప్రసాదానికి వస్తారు. రవిదాస్ గారు మీరాబాయిని చూడగానే ఆమెలో ఉండే
ఆధ్యాత్మిక పరిపక్వత, ఆ మెచ్యూరిటీ అనేది ఆయన గుర్తిస్తారనమాట. అప్పుడు ఆయన ఆమె చేతికి ఒక తంబూరా ఇచ్చి, అమ్మ ఒక భజన పాడు అనేసి అడుగుతారు. మీరాబాయి ఎంతో ఆర్తితో చక్కగా ఒక భజన పాడుతుంది. అప్పుడు ఆయన ఆమెతో అంటారు, నీ మార్గం భక్తి మార్గం, నీ దారి భజనల ద్వారానే సాగుతుంది అని చెప్తారనమాట. అప్పుడు ఆయన మాటలు మీరాబాయికి తన జీవిత లక్ష్యం, తన గోల్ ఏంటి అనే దాని మీద ఒక స్పష్టతను ఇస్తుంది. ఆ రోజు ఆయన బహూకరించినటువంటి ఆ తంబూరానే మీరాబాయి తన జీవితాంతం ఒక పవిత్ర వస్తువుగా తన దగ్గరే ఉంచుకుంటుంది. మీరాబాయి గురువు ఎవరు అనే దానిపై చరిత్రకారుల్లో కాస్త భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆమె తన భజనల్లో రవిదాస్ గారినే తన గురువుగా అనేక మార్లు ప్రస్తావిస్తారు. చిత్తూరులోని మీరాబాయి మందిరంలో చార్భుజ్నాథ్ ఆలయంలో సంత్ రవిదాస్ గారి పాదుకలు ఇప్పటికీ ప్రతిష్ఠించబడి ఉండటమే దీనికి నిదర్శనం అన్నమాట. లోక నియమాల ప్రకారం రవిదాస్ గారు ఒక సామాన్య కులానికి చెందిన వ్యక్తి. కానీ మీరాబాయి వంటి రాజకుమారి ఆయనను తన గురువుగా స్వీకరించటం వల్ల అది ఎంతోమందికి నచ్చలేదు. ఆ కాలంలో అదొక సంచలనమైంది. కుల వ్యవస్థ, సామాజిక కట్టుబాట్లు భక్తి ముందు ఏమాత్రం పనికిరావని ఆమె నిరూపించింది. గురు మిల్లియా రైదాస్ అని ఆమె తన కీర్తనల్లో స్వయంగా చెప్పుకున్నారు ఆయన గురించి. త్వరలోనే మీరాబాయి తాతగారు రావు దూదాసింగ్ పరమపదించేశారు. మీరా పాడిన చివరి భజన వింటూ ఆయన ప్రాణం విడుస్తారనమాట. ఆయన నిష్క్రమణతో ఇక మీరా ఒక రక్షకుడిని కోల్పోయింది. అంటే అంతవరకు ఆయన కాస్త సపోర్ట్ ఇస్తూ వచ్చారు. ఇంకా ఇప్పుడు ఆమెను సపోర్ట్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంకా తప్పక వివాహం చేసుకోవలసే వచ్చింది. ఆమెకి ఇంకా వివాహం 1516లో అప్పట్లో మేవార్ రాజు రాణా సాంగా కుమారుడైన రాణా భోజరాజుతో ఆమెకి వివాహం నిశ్చయమవుతుంది. మీరా తల్లి ఆమెని బలవంతంగా ఒప్పిస్తుందన్నమాట. అప్పుడు మీరాబాయి తల్లిని అడుగుతుంది, అమ్మ ఒక అమ్మాయి 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా అనేసి. 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా అని అడగటంతో వాళ్ళమ్మ కాస్త గందరగోళానికి గురవుతుంది. ఏం మాట్లాడుతుంది అమ్మాయి అన్నట్టు. అప్పుడు తను చెప్తుంది, నాకు ఇప్పటికే శ్రీకృష్ణుడితో వివాహం జరిగిపోయింది. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు నా పెళ్ళికొడుకు ఎవరు అని అడిగితే నువ్వే గిరిధర గోపాలుడని చూపించావు. ఆ రోజే నేను ఆయనని నా భర్తగా అంగీకరించాను అని ఎంతో ప్రతిఘటిస్తుంది. అయినా కూడా వివాహం జరిగిందనమాట. ఆ పెళ్లిలో మీరా తన గిరిధర గోపాలుడి విగ్రహాన్ని కూడా తనతో తీసుకువెళ్తుంది. వెళ్ళి ఆయనను పక్కన పెట్టుకునే 7 అడుగులు నడుస్తుంది. భోజరాజు ఆధ్యాత్మికత ఉన్నవాడు కాబట్టి, కాస్త అర్థం చేసుకునే వ్యక్తి కూడా కాబట్టి మీరాకు తన భక్తిని కొనసాగించే స్వేచ్ఛని ఇచ్చాడనమాట. ఇంకా అత్తగారింటికి రాణా సంగాకి వెళ్ళిపోతుంది. ఇంకా పెళ్ళైన తర్వాత చాలా విధేయురాలైన భార్యగా తన గృహ బాధ్యతలను నెరవేర్చేది. పనులన్నీ పూర్తయిన తర్వాత ప్రతిరోజు కూడా ఆలయానికి వెళ్ళి కృష్ణుణ్ణి ఆరాధిస్తూ పాడుతూ నాట్యం చేస్తూ ఉండేది. ఆ చిన్న విగ్రహం ప్రాణం పోసుకుని మీరాను ఆలింగనం చేసుకునేదని, పిల్లన గ్రోవి ఊదుతూ ఆమెతో మాట్లాడేది అని చెప్తూ ఉంటారు. అయితే లోక సంబంధమైన ఆలోచనలు గల రాణా తల్లి మరియు ఇతర స్త్రీలు మీరా పద్ధతులను అసూయతో అసహ్యించుకునేవారు. అంటే ఆమెని అర్థం చేసుకోగలిగే జ్ఞానం లేదు. ఇంకా వాళ్ళు లౌకికంగానే ఉన్నారు, ఆధ్యాత్మికంగా లేరన్నమాట. అత్తగారింటి వాళ్ళు వాళ్ళ ఇంటి దేవత అయిన దుర్గాదేవి, అంటే బాణమాత అనేసి ఉండేది, ఆమె దుర్గాదేవి రూపం అన్నమాట. ఆమెని పూజించమని చాలా ఒత్తిడి చేస్తూ ఉండేవారు మీరాని. కానీ మీరాబాయి మాత్రం నా ప్రాణాన్ని ఇప్పటికే నా ప్రియమైన కృష్ణుడికి అర్పించేశాను అని ఖరాఖండిగా చెప్పేసి ఏ రకమైన
ఆ పూజలకి అటెండ్ అవ్వటం అలాంటివి చేసేది కాదు. అత్తగారి మాటను తిరస్కరిస్తుంది. ఎప్పుడైతే అత్తగారిని ఎదిరిస్తుందో అప్పుడే ఆమె కష్టాలు మొదలవుతాయన్నమాట. భర్త భోజరాజు మాత్రం ఆమెలో ఏదో దివ్యత్వం ఉంది అన్నట్టు గుర్తిస్తాడు. కాబట్టి ఎవరేం చెప్పినా కూడా పట్టించుకోడనమాట. మీరాబాయి తన ప్రాపంచిక భర్త భోజరాజుని గౌరవించిన మనస్సులో మాత్రం కృష్ణున్నే భర్తగా పూజించేది. ఆమె అంతరాత్మలో శ్రీకృష్ణుడికి అంకితమైపోయిన గోపిక. మేవార్ రాజవంశీయులు ఆరాధించే ఆ దుర్గాదేవతకి వాళ్ళ ఆచారం ప్రకారం జంతు బలులు ఇచ్చేవాళ్ళు, మాంసాన్ని ప్రసాదంగా పెట్టేవాళ్ళు. కానీ పరమ వైష్ణవ భక్తురాలైన మీరా దాన్ని చాలా వ్యతిరేకిస్తారు. అది రాజకుటుంబంలో ఎన్నో ఘర్షణలకు దారితీస్తుంది. రాజకుటుంబీకులు ఆమెని ఎంతో ఒత్తిడి చేస్తారు పూజించమని. కానీ ఆమె నేను నా కృష్ణుడికే తల వంచుతాను అనేసి చాటుతుంది. కృష్ణుడినే కొలుస్తూ ఉండేది. ఆమె రాజసౌధంలో ఉన్న మనసు మాత్రం కృష్ణుడి దగ్గరే ఉండేది. వారి అత్తగారింట్లో ఒక వ్రతం చేయాల్సి వస్తుంది. అది గంగౌర్ వ్రతం అనేసి చెప్తూ ఉంటారు. ఆ గంగౌర్ వ్రతంలో భర్త ఆరోగ్యం కోసం స్త్రీలు ఆ పూజ చేస్తారు. అప్పుడు రాజపుత్ర స్త్రీలు కదా చక్కగా అలంకరించుకుని ప్రార్థిస్తూ ఉంటారు. అలా అలంకరించుకోవటానికి ఆమె నిరాకరిస్తుంది. ఆమె ఎప్పుడు కూడా ఈ లౌకిక విషయాల్లో అంతగా ఇష్టం చూపేది కాదు కాబట్టి అలంకరించుకోనంటుందన్నమాట. వాళ్ళత్త నీ భర్త ఆరోగ్యం గురించి నీకు లెక్కలేదా అన్నట్టు ఆమె అంటుంది. కానీ మీరా మాత్రం కృష్ణుడి లోకంలోనే ఉంటూ నా భర్త ఎప్పటికీ ఆరోగ్యవంతుడు, ఆయనే నా గిరిధర గోపాలుడు, అంటే నా భర్త ఆరోగ్యానికి ఏమైంది, నా భర్త కృష్ణుడు అన్నట్టుగా చెప్తుందనమాట. సో అలా తిరుగుబాటు చేయటంతో ఆమె ఆ రాజకుటుంబంలో తను ఒంటరైపోతుంది. చివరికి బంధువులు, పనివాళ్ళు అందరూ కూడా ఆమెకి వ్యతిరేకంగా మారిపోతారనమాట. ఈర్ష్య, అపార్థాలు పెరిగిపోతూ వస్తాయి. అందరికీ శత్రువు అయిపోతుంది మీరాబాయి అలా మాట్లాడటం వల్ల. ఆమె ఆడపడుచు పేరు ఊదాబాయి. ఆమె మరో అడుగు ముందుకేసి మీరాబాయిపై నిందలు వేస్తుంది, ఒక కుట్ర పన్నుతుంది. మీరా రహస్యంగా ఇతరులతో ప్రేమలో ఉందని, ఆమె స్వయంగా ఆలయంలో ప్రేమికులతో ఉండటం చూశానని ఆమె భర్త రాణా భోజరాజుకి చెప్తుందన్నమాట. భోజరాజు ఆగ్రహంతో కత్తి పట్టుకుని మీరాబాయి ఉండే గదిలోకి వెళ్తాడు. కానీ అక్కడ మీరా ఉండదు. అప్పుడు ఒక దయాళువైన బంధువు రాణాను ఆపి తొందరపడొద్దు, నిజానిజాలు విచారించమని సలహా ఇస్తాడు. అంటే కొంతమంది సపోర్టర్స్ ఎవరో ఎక్కడో ఉన్నారనమాట. ఆ అర్ధరాత్రి వేళ రాణా ఆలయానికి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్తే అక్కడ మీరా పరవశ స్థితిలో మాట్లాడుతూ ఉండడం చూస్తాడు. అప్పుడు రాణా వచ్చి ఎవరితో మాట్లాడుతూ ఉన్నావు, నీ ప్రేమికుడిని చూపించు అనేసి అడుగుతారు. అప్పుడు మీరా అక్కడ ఉన్నాడే నా ప్రభువు, నా హృదయాన్ని దొంగిలించిన నవనీత చోరుడు అని చెప్పి చూడు అంటూ ఆ గిరిధర గోపాలుడికేసి చూపిస్తుంది. అక్కడ మీరా ఏకాంతంగా కృష్ణుడి ఆరాధనలో మునిగిపోయి ఉండటాన్ని చూసి తను తప్పుగా విన్నాడు కదా, విస్తుపోతాడనమాట. ఆశ్చర్యపోతాడు తను తప్పు చేశాడు అన్నట్టు. ఆ చూడగానే మీరాను కృష్ణుడిని అక్కడ ఆయన కోపమంతా కరిగిపోతుంది. ఆ క్షణం నుంచి ఆమెను అనుమానించిన వాళ్ళు కూడా ఆమె నిజమైన ఆధ్యాత్మిక ఉన్నత స్థితిని గుర్తించడం మొదలవుతుంది. ఎంతో గొప్ప భక్తురాలు మీరా, ఎంత తన్మయత్వంతో ఉంటుంది ఆమె. మనం అందరం అనుకున్నట్టు ఈమె సామాన్యమైన వ్యక్తి కాదు, ఎంతో అతీతమైన వ్యక్తి అని అందరికీ అర్థమవుతుంది. ప్యాలెస్లో వాళ్ళకి కానీ రాజ్యంలో వాళ్ళకి కానీ అప్పటి నుంచి అందరూ ఆమెని ఎంతో గౌరవంతో చూస్తూ ఉంటారు ఆ సన్నివేశం తర్వాత. అప్పుడు భర్త అడుగుతాడు, నీకు అంత భక్తి కదా, నాకు కూడా ఒకసారి ఆ గిరిధర గోపాలుణ్ణి చూపించు అని, దర్శనమిప్పించవా, నాకు కూడా చూపించవా అనేసి
అడుగుతాడనమాట. అప్పుడు మీరాబాయి తన భర్తకు ఎంతో దగదగలాడిపోతూ మెరిసిపోయే ఆభరణాలు చూపిస్తుందన్నమాట. ఇవన్నీ నీకు ఎక్కడివి అనేసి అడుగుతాడాయన. అప్పుడు ఇవి నాకు కృష్ణయ్యే ఇచ్చాడు అని అంటుంది. ఎప్పుడిచ్చాడు అంటే, పెళ్ళికి ముందు రోజు నేను చాలా డిస్టర్బ్ అయిపోయి ఉన్నాను, కలవరపడిపోయి ఉన్నాను. ఎందుకంటే తనకు పెళ్ళంటే ఇష్టం లేదు కదా. అప్పుడు తను కృష్ణుణ్ణి ప్రార్థిస్తుంది, ఏంటయ్యా ఇలా చేస్తున్నావు అని. అప్పుడు కన్నయ్య నాకు ప్రత్యక్షమయ్యి చెప్తారు, నీకు దేని గురించి చింతన వద్దు అంటే గో విత్ ద ఫ్లో అన్నట్టుగా చెప్తాడనమాట. ఆమె ఇంకా కృష్ణుడు చెప్పాడు కాబట్టే ఆ పెళ్ళి చేసుకుంటుందన్నమాట. కృష్ణుని నేను చూపించలేను కానీ ఆయన ఇచ్చిన ఈ నగలనైతే చూపించగలను అనేసి మీరాబాయి ఆ నగలను తన భర్తకి చూపిస్తుంది. ఆ నగలను చూసి సాక్షాత్తు కృష్ణుడే అన్నట్టు తృప్తి పడతాడు ఆయన. ఎందుకంటే అవి మానవ మాతృలు పెట్టుకునే నగల్లాగా కనిపించవు, చాలా అతీతంగా అంటే దేవతా ఆభరణాల్లాగా ఉంటాయి. కాబట్టి వాటిని చూడగానే ఆయన కృష్ణుడినే చూశాను అన్నట్టుగా తృప్తి పడిపోతాడనమాట. ఆ రోజు నుంచి ఆయన మీరాను ఒక భక్తిభావంతో ఎంతో ప్రేమగా అంటే భక్తితో చూస్తూ ఉంటాడనమాట. అలాగే అడుగుతాడు ఆయన, నీకు ఏం కావాలో చెప్పు నేను చేస్తాను అంటాడు. అప్పుడు తను చెప్తుంది, మా ఇంటి దగ్గర అయితే నాకు ప్రశాంతంగా పూజించుకోవటానికి ఒక ప్రదేశం ఉండేది, అలాగ నాకు ఒకటి కట్టించరా అని అడుగుతుంది. ఒక ఆలయం కట్టించమని అడుగుతుంది. అప్పుడు ఆయన కట్టిస్తాడనమాట. చార్భుజీనాథ్ మందిర్ అని ఉంటుంది, అక్కడ చిత్తోడ్లో ఉంటుందన్నమాట. ఆ మందిరం తన భర్త తన కోసం కట్టించినది. అక్కడే సంత్ రవిదాసు గారి పాదాలు ఉన్నాయని ఇందాక చెప్పుకున్నాం. అప్పటి నుంచి సాధువులు రావటం, పాటలు, భజనలు, నాట్యం చేయటం ఇవన్నీ కూడా చేస్తూ చక్కగా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది మీరాబాయి. కానీ రాయల్ ఫ్యామిలీ కదా, భర్త ఒక్కడే కాదు మిగతా వాళ్ళకి ఆ విషయం చిరాకు తెప్పిస్తుంది. భర్త సపోర్ట్ చేసిన మిగతా వాళ్ళు మాత్రం ఇంకా కొద్దిమంది ఆ భజనలు, నాట్యాలు చేయటాన్ని ఒప్పుకోలేకపోతారన్నమాట. ఈమె పేరేమో మార్మోగిపోతూ ఉంటుంది, ఎందుకంటే సాధువులందరూ విజిట్ చేస్తూ ఉన్నారు. ఆమె భక్తి ఎలాంటిది అనేది భారతదేశం అంతా తెలిసిపోతూ ఉన్న ఆ సమయంలో అప్పుడు ముఘల్ కింగ్ అక్బర్ ఉంటాడనమాట. అంటే వాళ్ళ తాతగారు ఉన్న టైంలో బాబర్ ఉన్నాడు. ఈమె టైంకి అక్కడ అప్పుడు అక్బర్ చక్రవర్తి పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయనకు కూడా ఆమె గురించి తెలుస్తుంది. మీరాబాయి భక్తి గురించి విన్నటువంటి మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆమె భజనను స్వయంగా వినాలనుకుంటాడు. కానీ రాజపుత్రులకి మొఘల్స్కి శత్రుత్వం ఉంటుంది కాబట్టి నేరుగా వెళ్ళలేకపోతాడు. అప్పుడు ఏం చేస్తాడంటే తన ఆస్థాన గాయకుడు తాన్సేన్, మనం వినే ఉంటాం, చాలా ప్రసిద్ధమైన పేరు తాన్సేన్ సంగీతం అని. ఆ తాన్సేన్తో కలిసి మారు వేషంలో ఒక సాధువుల్లాగా వేషం వేసుకుని మీరాబాయి భజన జరుగుతున్న ఆలయానికి వెళ్తాడనమాట. ఆమె ఇంకా భక్తితో భజన పాడుతూ ఉంటుంది. అది వినంగానే ముగ్ధుడైపోతాడు అక్బర్. అప్పుడు ఆయన ఎవరో ఆమెకి చెప్తాడనమాట, రివీల్ చేసేస్తాడు. చేసి నీకు ఏం కావాలో కోరుకో అనేసి అడుగుతాడు. ఆమె నాకు ఏమీ వద్దు అనేసి చెప్తుంది. అప్పుడు ఆయన వినకుండా ఆమె పాదాల దగ్గర ఒక అమూల్యమైన రత్నాల హారాన్ని పెట్టేసి వెళ్ళిపోతాడనమాట. ఆ విషయం మేవార్ రాజుకి తెలుస్తుంది. అంటే మీరా మరిదనమాట ఆయన. ఒక శత్రురాజు, అది ఒక ముస్లిం వ్యక్తి, అంటే యవన రాజు ఇచ్చిన కానుకను నువ్వు స్వీకరిస్తావా, అంతా అపవిత్రం చేసేసావు ఇక్కడంతా ముస్లింని రానిచ్చి అని ఆమెని కులబహిష్కరణ చేయాలనేసి చూస్తాడు. కానీ మీరా ఏమంటుందంటే అది కృష్ణుడికి ఇచ్చిన కానుక, నాకు కాదు అని సమాధానమిస్తుంది. ఈ విషయం తెలిసిన రాణా కుంభ అంటే ఆమె భర్త భరించలేకపోయాడు. తన భార్యను శత్రువు వచ్చి చూడటాన్ని అవమానంగా భావించి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోమని మీరాను ఆజ్ఞాపిస్తాడు. ఆమె తన భర్త ఆజ్ఞని పాటించటానికి నది వద్దకు వెళ్తుంది. అప్పుడు స్వయంగా శ్రీకృష్ణుడే ప్రత్యక్షమై ఆమెని ఆపి బృందావనానికి వెళ్ళమని ఆదేశిస్తాడు.
అంటే అక్కడితో ఆమెకి ఇంకా ఆ లౌకిక జీవితం అయిపోయింది అన్నట్టు అనమాట. అక్కడి నుంచి ఆధ్యాత్మిక ప్రయాణం అక్కడ మొదలవుతుంది ఇంకా అన్నట్టు ఒక మీనింగ్ అన్నట్టు చెప్తారు. అప్పుడే దురదృష్టవశాత్తు అంటే ఇంకా కృష్ణుడు చెప్పాడు కదా, నీ లౌకిక జీవితం అయిపోయింది అన్నట్టుగా ఇంకా నువ్వు బృందావనానికి వెళ్ళమన్నాడు కాబట్టి ఇంకా ఆ సమయంలో రాణాకుంభ అంటే భోజరాజు అని చెప్తున్నారు కదా, ఆమె భర్త యుద్ధంలో బాగా గాయపడి తను కూడా మరణిస్తాడు. ఆయన మరణించే ముందు ఆయనకి ఇంకా తెలుస్తుంది నేను ఇంకా మరణిస్తాను అని తెలిసి ఆ సమయంలో మీరా తన పక్కనే ఉండాలి అనేసి పిలిపించుకుంటాడనమాట. ఆమె తన చెయ్యి అలా నుదుటి మీద పెట్టి ఉన్నప్పుడు భోజరాజు మీద అతను మరణిస్తాడు. తాను మరణించటంతో మీరా ఒక బెస్ట్ ఫ్రెండ్ని, ఒక రక్షకుడిని కోల్పోయినట్టే అవుతుంది. ఎందుకంటే భర్త ఆమెకి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇంకా ఆయన వెళ్ళిపోవటంతో ఇంకా ఎవరూ లేనట్టుగా అయిపోయిందనమాట. భర్త మరణించాడు కాబట్టి మీరాను సతీ సహగమనం చేయమని చెప్తారు. ఆ కాలంలో ఆ పద్ధతి ఉండేది కదా. కానీ ఆమె నిరాకరిస్తుంది. నేను పెళ్ళాడింది ఆ గిరిధరుడిని, అంతేకాని ఏ మనుష్యుణ్ణి కాదు అనేసి ప్రకటించేస్తుంది అన్నమాట. ఇంకా సరే, ఇంకా ఆమె మీద అందరికీ కోపం పెరుగుతుంది. ఆమెని అంతం చేయటానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఆమె భర్త చనిపోయాడు కాబట్టి అతని కజిన్ రాజు అవుతాడు. రాజకుమారి అయ్యుండి వీధుల్లో సాధువులతో తిరగడం, సాధువులతో కలిసి భజనలు చేయటం, గుడిలో నాట్యం చేయటం రాజ్యానికి అవమానంగా భావిస్తాడు ఆయన. ఆమె మరుదులు విక్రమాదిత్య వంటి వాళ్ళకి అది నచ్చలేదు. ఆమెను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఆమె ప్రతిరోజు కూడా పక్కనే ఉన్న మందిరానికి పూలదండ తీసుకుని వెళ్తుంది. సో వాళ్ళు చంపే ప్రయత్నంలో మొదటిగా ఆ మార్గంలో ఒక పులిని ఉంచుతారనమాట. తనను చంపించాలి అనేసి ప్లాన్ చేస్తారు పులిని పెట్టి. అది ఆ నోట ఈ నోట ఆమె ఆడపడుచు ఊదాబాయికి తెలుస్తుంది. ఆమె మీరాకు ఆ విషయం చెప్పి చంపడానికి నేను ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండు అనేసి చెప్తుంది. అప్పుడు మీరా అంటుంది, అంతా కృష్ణుడే చూసుకుంటాడు అనేసి. ఆవిడకి ఏం పట్టదు. అదే కదా మనకి బాబా చెప్పేది, మీరు లయమైపోవాలి, మీరు పూర్తిగా ఆ భగవంతుడికి శరణాగతిలో, ఆయన ధ్యానంలో, ఆయన ధ్యాసలో ఉండాలి. ఈ లౌకికమైన విషయాలు మిమ్మల్ని ఇంకా ఆకర్షించకూడదు అనేసి చెప్తారు కదా. మనం అలా ఉన్నప్పుడు పూర్తిగా భగవంతుడి మీద ధ్యాసతో అన్నీ ఆయన మీదే భారం పెట్టేసి ఉన్నప్పుడు మనకి ఏ గొడవ ఏది ఉండదు. ఆమెకి అంతే అనమాట. ఆమెకి ఏమీ పట్టవు, ఏ గొడవలు, ఎవరి ప్లాన్లు, ఎవరి కుట్రలు ఏది పట్టించుకోదు. వాళ్ళు ప్లాన్ చేసినట్టే పులిని అక్కడ పెడతారు. కానీ ఆ పులి పిల్లిలా మారిపోతుంది. మీరాబాయి కామ్గా తన పని తాను చేసుకుని వెళ్ళిపోతుంది అనమాట. ఈ పులి ప్లాన్ పనిచేయలేదనేసి నెక్స్ట్ ఆమె మీద విషప్రయోగం జరుగుతుంది. ఆ విషయం కూడా ఆమె ఆడపడుచు ఊదాబాయి మీరాబాయికి తెలియచేస్తుంది. అప్పుడు మీరాబాయి ఏం చెప్తుంది, మీకది విషంగా కనిపిస్తుందేమో కానీ నాకు మాత్రం అది భగవంతుడి ప్రసాదం అనేసి ఆమె కృష్ణుడికి నివేదించి దాన్నే తాగేస్తుందన్నమాట. అప్పుడు ఆ విషం కాస్త అమృతంగా మారిపోతుంది. సో వాళ్ళు పంపిన విషం కూడా ఆమెని ఏమీ చేయలేకపోతుంది. అంటే ఆమె భావన ఎలా ఉంది, ఆ విషంలో కూడా కృష్ణుడే ఉన్నాడు అంటే అంతటా కృష్ణుడిని చూస్తోంది. వస్తువుల్లో కాదు, ఫుడ్లో అయినా కానీ ఎందులో అయినా ఆమె కృష్ణుడిని దర్శించే స్థితిలో ఉందన్నమాట. ఒక భక్తుడు భగవంతుడిపై సంపూర్ణ విశ్వాసంతో ఉన్నప్పుడు ఆ పరమాత్మ తన భక్తుడిని రక్షించటానికి ఈవెన్ ప్రకృతి నియమాలను కూడా మారుస్తాడు. అందుకే ఆ భయంకరమైన విషం ఆమెకు ఏ హాని చేయలేకపోయింది. మీరా అంటే కేవలం ఒక పేరు కాదు, ఒక స్థితి. అంత అలా ఉందన్నమాట ఆమె కృష్ణుణ్ణి ఎంతగా ప్రేమించిందంటే ఆమెకి లోకమంతా కృష్ణమయమే. ఆమెకి మూడవ ప్రయత్నంగా ముళ్ళ పరుపు, అంటే ఆమెను హింసించడానికి ముళ్ళ పరుపు అరేంజ్ చేస్తారనమాట.
అది కూడా ఆమెకి పూల పాన్పులా మారిపోతుంది. మీరాబాయి కథ అంటే ఒక రాజకుమారి వైరాగ్యం మాత్రమే కాదు, ఆత్మ పరమాత్మ కోసం పడే ఆరాటం. కష్టాలు వచ్చినా కుంగిపోకుండా భగవంతుడిపై నమ్మకంతో నిలబడితే విషం కూడా అమృతమవుతుందని నిరూపించిన సత్యం మీరాబాయి జీవితం. కృష్ణుడిపై ఆమెకున్న అపారమైన నమ్మకమే ఆమెకి అంతటి శక్తినిచ్చింది. దాన్నే భరోసో అనేసి అంటారనమాట వాళ్ళు. కృష్ణుడు ఎప్పుడు తనతోనే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడనే గాఢమైన నమ్మకం ప్రతి సిచ్యుయేషన్లోనూ ఆమెకి రక్షణ కవచమై కాపాడుతోంది, అన్ని అడ్డంకులను అధిగమించేలా చేస్తోంది. ఈ భరోసో అన్న పదానికి అసలు అర్థాన్ని ఆమె సమకాలికుడైన సూర్దాస్ తన ఆశ్రయ్ పద్లో అద్భుతంగా వివరిస్తారు. మీరాబాయి జీవితం మనకి ఏం నేర్పుతుంది? మనం భగవంతుణ్ణి ప్రేమిస్తే ఈ లోకం మనల్ని ఎన్ని రకాలుగా హింసించినా ఆ దేవుడే మనల్ని రక్షిస్తాడు. భక్తి అంటే కేవలం పూజ కాదు, అది దేవుడితో మమేకం అవ్వటం. ఇంకా ఇలా ఆమెకి వేధింపులు రాజభవనంలో ఎక్కువైపోతాయి. ఆ కష్టాలు ఇంకా ఇక్కడ ఎందుకు భరిస్తూ ఉండటం అన్నట్టు. కానీ ఏం చేయాలో ఒక్కసారి అడుగుదామని ఆ కాలంలో ఉన్నటువంటి తులసీదాస్ గారు, మనకు తెలుసు కదా, రామచరిత మానస్ అని రామాయణాన్ని రాసినటువంటి తులసీదాస్ గారు ఆ టైంలో ఉన్నారు. అయోధ్యలో ఉన్నారనమాట ఆయన, గోస్వామి తులసీదాస్. వారికి ఆమె ఒక లేఖ రాస్తుంది. ఆమె ప్రశ్న అడుగుతుంది ఆ లేఖలో, నా కుటుంబ సభ్యులు నా భక్తికి అడ్డుపడుతూ ఉన్నారు, నేను రాజ్యాన్ని వదిలి వెళ్ళాలా లేక ఇంట్లోనే ఉండి భరించాలా అనేసి. అప్పుడు తులసీదాస్ ఏమని సమాధానమిస్తారు? ఒక ప్రసిద్ధ పద్యం రాసి పంపుతారనమాట. జాకే ప్రియ నా రామ వైదేహి అనేసి ఒక పద్యం వస్తుంది. దాని అర్థం ఏంటంటే, ఎవరైతే రామ సీత అంటే ఆ భగవంతుణ్ణి ప్రేమించరో వారు మనకి అత్యంత ఆత్మీయులైన, అంటే తల్లి తండ్రి భర్త ఎవరైనా సరే వాళ్ళని త్యజించడమే శ్రేయస్కరమైనది. ప్రహ్లాదుడు తండ్రిని, విభీషణుడు అన్నను, భరతుడు తల్లిని, గోపికలు భర్తలను దేవుడి కోసం వదిలేసినట్టు నువ్వు కూడా నీ దారిని ఎంచుకో అనేసి వారు ప్రత్యుత్తరం పంపిస్తారు. ఆ లేఖ చూసిన తర్వాత మీరా చిత్తోడ్గఢ్ ఇంకా వదిలేసి వెళ్ళిపోతుందన్నమాట. ఇక మీరా ఆ రాజ్యాన్ని వదిలి బృందావనానికి వెళ్ళిపోతుంది. గిరిధర గోపాలుడి కీర్తనలు పాడుతూ నృత్యం చేస్తూ 8 సంవత్సరాలు గడుపుతుంది. ఆ తర్వాత అంటే అంతకాలం పడుతుందన్నమాట ఆమె ఇంకా ద్వారకకు చేరుకోవటానికి. అక్కడ ఆమె ఆ పాడేటటువంటి మధురమైన కవిత్వం, హృదయాన్ని కదిలించే భజనలు ఎంతోమందిని ఆకర్షిస్తాయి. ఆధ్యాత్మిక పతనం జరుగుతున్న ఆ కాలంలో ఆమె వెలుగు ఒక దివ్యలాగా నిలిచిపోయింది. నర్మదాస్జీ తన భక్తమాల్ అనే గ్రంథంలో మీరాబాయిని ఇలా వర్ణిస్తారు. ఆమె కలియుగంలో ప్రేమను చాటడానికి వచ్చిన గోపిక, భయం లేని భక్తురాలు. ఆమెకు విషం ఇచ్చినా ఏ మాత్రం చలించకుండా దానిని అమృతంలా తాగింది. లోకం తన గురించి ఏమనుకుంటుందో ఆమెకు అనవసరం. భక్తిని ఒక పిచ్చిగా చూసిన లోకంలో ఆ భక్తినే తన జీవిత పరమావధిగా మార్చుకుంది అని రాశారనమాట ఆయన. చిత్తోడు వదిలి వెళ్ళి 8 సంవత్సరాలు అక్కడ ద్వారకకు చేరే వరకు 8 సంవత్సరాలు పట్టింది. ఆ సమయంలో ఆమె చిత్తోడుని వదిలిపోగానే అక్కడ ఎన్నో విపత్కర సంఘటనలు జరుగుతాయి. అంటే ఆ ఏరియాలో మీరాబాయి ఉన్నందుకే ఆమె వైబ్రేషన్స్ ఉన్నంతకాలం అప్పటి వరకు కాపాడిందనమాట చిత్తోడ్ని. మనం ముందే చెప్పుకున్నాం కదా, యుద్ధాలతో దడదడలాడిపోయేది అక్కడ. అంటే మీరాబాయి వైబ్రేషన్స్ అప్పటి వరకు కాపాడాయి, ఏ విపత్తు రాకుండా. ఎప్పుడైతే మీరాబాయి అక్కడి నుంచి వెళ్ళిపోయిందో ఆ రాజ్యం అంతా అల్లకల్లోలం అయిపోయింది. ఎన్నో సంఘటనలు జరుగుతాయన్నమాట అక్కడ. అప్పుడు మీరాబాయి గొప్ప సాధువు అని ఆమె మరిది గ్రహిస్తాడు. గ్రహించి మారువేషంలో వచ్చి
తన తొందరపాటు నిర్ణయానికి చింతించి తప్పు తెలుసుకుని ఆమెని క్షమించమని వేడుకుంటాడు. ఇంకా తర్వాత బృందావనంలో ఆమె ఆ శ్రీకృష్ణుని దర్శనానికి వెళ్ళేటప్పుడు అక్కడ మనకి చాలా ఎక్కువగా ప్రసిద్ధంగా అందరికీ తెలిసినటువంటి సంఘటన జరుగుతుంది. అదేంటి అంటే, గొప్ప పండితుడు అయిన జీవ గోస్వామి అనే అతను అక్కడ ఉంటారనమాట. ఆయన ఎన్నో ప్రసంగాల్లో వింటూ ఉంటాం. బృందావనంలో ఒక గొప్ప పండితుడైన జీవ గోస్వామి స్త్రీల ముఖం చూడను అని మీరాను కలవడానికి నిరాకరిస్తాడనమాట. అప్పుడు మీరా, ఈ సృష్టిలో కృష్ణుడు ఒక్కడే పురుషుడు, మిగిలిన వారందరూ ఆయన పట్ల గోపికలే కదా, ఇక్కడ ఇంకా ఎవరో పురుషుడు ఉన్నారని నాకు ఇప్పుడే తెలిసింది అని సమాధానం ఇస్తుంది. ఈ మాటతో ఆయన తన తప్పు తెలుసుకుంటాడు. తెలుసుకుని ఆమెకి శిష్యుడవుతాడు. అంటే భక్తిలో లింగ భేదం ఉండదు అనేసి అర్థం. ఈ సృష్టిలో పరమాత్ముడు ఒక్కడే పురుషుడు, అందరూ స్త్రీలే. మీరాబాయి చివరి దశలో ద్వారకలోని రణ్ఛోడ్జీ అంటే కృష్ణుడి ఆలయం, ద్వారకాధీశుని ఆలయంలో ఉండేవారనమాట. ఆకలి దప్పులు లేని స్థితి ఆమెది. అక్కడ బృందావనంలో ఆమె రోజుల తరబడి ఏమీ తినకుండా కేవలం కృష్ణనామ స్మరణతోనే గడిపేసేది. ఆమె శరీరం కేవలం భక్తి రసంతోనే పోషించబడేదని భక్తుల నమ్మకం. ఆమె కృష్ణుడి కోసం పడిన విరహం ఎంత తీవ్రంగా ఉండేదంటే మీరాబాయి భక్తి పరాకాష్ఠకు చేరుకుంది. ఆమెకి లోకంలో నిందలు కానీ కష్టాలు కానీ ఏమీ ఆనట్లేదు. ఒక రాజకుమారి అయ్యుండి బృందావనం వీధుల్లో భిక్షాటన చేసి జీవించింది. చివరి క్షణాల్లో ద్వారకలో మీరాబాయి పడిన వేదన విరహం కాదు, అది పరమానందం వైపు మళ్ళీ ప్రయాణం అన్నమాట. మేవార్లో కరువు కాటకాలు రావడంతో అది మీరాను అవమానించటం వల్లే జరిగిందని భావించి మేవార్ రాజవంశీయులు రాణా కొందరు బ్రాహ్మణులను పంపి ఆమెని తిరిగి రమ్మని వేడుకున్నారు. అయితే ఆమె రావడానికి ఇష్టపడట్లేదు. మళ్ళీ ఆ మేవార్ రాష్ట్రానికి వెళ్ళాలని బ్రాహ్మణులు వచ్చి ఆమెను వేడుకుంటారు. అక్కడ ఇంకా ఆమె పోయినప్పటి నుంచి చాలా దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి కదా. ఆమెను రమ్మని అడిగితే ఆమెకి ఇంకా ఇష్టం లేదు అక్కడికి వెళ్ళటం. అప్పుడు ఆ బ్రాహ్మణులు వినకుండా మొండిగా నిరాహార దీక్ష చేస్తారు. దిక్కుతోచక మీరా ఆ ద్వారకాధీశుడి ఆలయంలో వెళ్ళి ఆయనని వేడుకుంటుందన్నమాట. కన్నయ్య, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను అని భజన పారవశ్యంలో మునిగిపోతుందన్నమాట. ఆమె దైవదర్శనం అలా చేసుకుంటూ శ్రీకృష్ణుని భక్తి పారవశ్యంలో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఆ ఆలయం తలుపులు తమంతట తామే మూసుకుపోతాయి. కాసేపటి తర్వాత తలుపులు తెరిచి చూసినప్పుడు లోపల ఇంకా మీరాబాయి కనిపించలేదు. ఆ కృష్ణ పరమాత్ముడు తన ప్రియ భక్తురాలి భక్తికి మెచ్చి తన హృదయాన్ని తెరిచారు. మీరా తన భౌతిక కాయాన్ని వదిలి కృష్ణ చైతన్యంతో నిండి ఆ పరమాత్మ హృదయంలో ఐక్యమైపోయింది. ఆమె 1547వ సంవత్సరంలో, అంటే దాదాపు 47-48 సంవత్సరాల వయస్సులో శ్రీకృష్ణుడి విగ్రహంలో మీరాబాయి లయమైపోయింది. ఆమె శరీరం పంచభూతాల్లో కలవలేదు, నేరుగా ఆ పరమాత్ముడి విగ్రహంలోకి లీనమైపోయింది. ఆమె విగ్రహంలో లయమైనప్పుడు ఆమె ధరించిన ఆభరణాలన్నీ కూడా బయటే ఉండిపోయాయి. సాక్ష్యంగా ఆమె చీరకొంగు మాత్రమే విగ్రహం నుంచి బయటకు కనిపించిందని చెప్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నేటికి కూడా ద్వారకలో శ్రీకృష్ణుడికి ఆ మీరాబాయి వదిలి వెళ్ళిన ఆభరణాలతోనే అలంకరిస్తారు. అది ఆమె భక్తికి నిదర్శనం. మీరాబాయి అంటే మరణం లేని భక్తురాలు. ఆమె పాటలు, ఆమె భక్తి నేటికి ప్రతి భక్తుడి గుండెలో సజీవంగా ఉన్నాయి. భక్తి అంటే దేవుణ్ణి ఏదో అడగడం కాదు, నిన్ను నువ్వు ఆ దేవుడికి, ఆ భగవంతుడికి సమర్పించుకోవటం అని ఆమె నిరూపించింది.
మన భక్తి ఏ పాటిదో చెక్ చేసుకోవటానికి మీరా జీవితం ఒక గొప్ప ఉదాహరణ. ఆమె 1000కి పైగా భజనల నిధిని మిగిల్చి వెళ్ళింది. రాజస్థానీ, వ్రజ భాషల్లో రచించబడ్డాయి అవి. ఆ కృష్ణుడితో ఆమెకున్న అనుబంధానికి అవన్నీ కూడా లోతైన మధురమైన వ్యక్తీకరణలని చెప్పుకోవచ్చు. లతా మంగేష్కర్ గారు అండ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వంటి పెద్ద పెద్ద గాయకులు ఆమె పాటలను ఆలపించారు. ఆమె పాటలు నేటికి ఆలయాల్లో, ఇళ్లల్లో ప్రతిధ్వనిస్తూ ప్రపంచవ్యాప్తంగా అన్వేషకులకు ఓదార్పును మరియు స్ఫూర్తిని అందిస్తూ ఉన్నాయి. ఆమె ఒక కీర్తనలో ఆధ్యాత్మిక సందేశాన్ని ఇలా వివరిస్తారు. ఓ ప్రాణులారా, సత్సంగం అనే ఫలాన్ని ఆస్వాదించండి. మొదట్లో అది చేదుగా అనిపించవచ్చు, కానీ సమయం గడిచే కొద్దీ అది మామిడి పండులా మధురంగా మారుతుంది. ఈ శరీరం చూసి గర్వపడకండి, చివరికి ఇది బూడిదలో కలుస్తుంది. మీరు వెళ్ళేటప్పుడు ఏనుగులు, గుర్రాలు, సంపద ఏదీ తీసుకుని వెళ్ళలేరు. కేవలం హరి పాదాలను ఆశ్రయిస్తేనే ముక్తి లభిస్తుంది అనేసి అద్భుతమైన సందేశాన్ని అందించారనమాట. ఇక్కడ మనందరికీ ఒక క్వశ్చన్ రావచ్చు. ఆమె జన్మతః కృష్ణ భక్తురాలు అని చెప్పుకున్నాం మొదట్లో. అలా ఎలా జరిగింది అంటే, ఆమెకి పూర్వజన్మ గాథ ఏదైనా ఉందా? ఆ జన్మలో ఆమె ఎవరు? ఎందుకు కృష్ణుడి మీద అంత భక్తి పెంచుకుంది? ఆయనని భర్తగా ఎలా స్వీకరించగలిగింది? ఆయనలో ఎలా లీనమైపోయింది అని మనకందరికీ క్వశ్చన్ రావచ్చు. ఆమె పూర్వజన్మ రహస్యం తెలుసుకుందాం. ఆమె పూర్వజన్మలో మాధవి అనే ఒక గోపిక, అంటే కృష్ణుడి టైంలో ఉన్నదన్నమాట. ఆమె మీరాబాయి ఈ జన్మలోనే కాదు, పూర్వజన్మలో కూడా కృష్ణుడితో విడదీయలేని బంధం కలిగి ఉన్నది ఆమె. ద్వాపరయుగంలో బృందావనంలో మాధవి అనే గోపిక ఉండేదన్నమాట. ఆమెకి నందగావుకు చెందిన సుందర్ అనే యువకుడితో వివాహం జరిగింది. ఆ సుందర్ శ్రీకృష్ణుడికి ప్రాణ స్నేహితుడు. కృష్ణుడి రూపం ఎంతటి వాళ్ళనైనా మంత్రముగ్ధుల్ని చేస్తుంది అని తెలిసిన మాధవి తల్లి తన కూతుర్ని కృష్ణుడికి దూరంగా ఉండమని, ఆయన కళ్ళల్లోకి అస్సలు చూడొద్దని హెచ్చరించిందనమాట. ఎందుకంటే మళ్ళీ ఆమె కృష్ణుడి మాయలో కృష్ణుడితో వెళ్ళిపోతుందేమో అని ఆమె తల్లి భయపడింది. అందుకని అలా హెచ్చరించింది. తన కూతురు కృష్ణుడి ప్రేమలో పడితే సంసార జీవితం దెబ్బతింటుందని ఆమె భయం. సుందర్ తన భార్య మాధవిని తీసుకుని నందగావ్ వెళ్తూ ఉండగా దారిలో కృష్ణుడు కలిశాడు. అప్పుడు 6 నుంచి 8 ఏళ్ల వయసులో ఉన్న కృష్ణుడు తన వదినని పలకరించాలని ప్రయత్నించాడు. అంటే తన స్నేహితుడి భార్య కాబట్టి వదిన అన్నట్టుగా సంబోధించాడు. ఆమెని పలకరించాలని ప్రయత్నిస్తే ఆమె తన తల్లి మాటలు గుర్తున్నాయి ఆమెకి. అందుకే తనేంటి కృష్ణుడిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వెళ్ళిపోయిందనమాట. మాధవి ప్రవర్తనకు కృష్ణుడు చిన్నబుచ్చుకుని ఇలా అంటాడు, ఈరోజు నన్ను చూడటానికి నువ్వు నిరాకరించావు కదా, కానీ ముందు ముందు నా కోసం నువ్వే పరితపించే రోజు వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. అది శాపం అనుకోవాలో వరం అనుకోవాలో మరి. కొన్ని రోజుల తర్వాత ఇంద్రుడి కోపం వల్ల నందగావ్లో భారీ వర్షాలు కురిశాయి. మనకి ఈ స్టోరీ అంతా తెలుసు కదా. గోవర్ధనగిరికే పూజలు చేయండి, అదే మనకు అన్నీ ఇస్తోంది. ఇంద్రుడికి ఎందుకు పూజ చేస్తున్నారు అని కృష్ణుడు చెప్పటంతో అక్కడ బృందావన వాసులందరూ కూడా ఆ గోవర్ధనగిరికి పూజ చేస్తూ ఉన్నప్పుడు ఇంద్రుడు కోపంతో అక్కడ పెను తుఫాను సృష్టిస్తాడు. భారీ వర్షం కురుస్తుంది. అందరి ఇళ్ళు మునిగిపోయేలాగా విపరీతమైన వర్షం కురుస్తుంది. ప్రజలందరూ కూడా ప్రాణాలను కాపాడుకోవటానికి ఆ గిరిరాజ్ పర్వతం అంటే ఆ గోవర్ధన గిరి దగ్గరికి చేరుతారు. అప్పుడు కృష్ణుడు తన చిటికెన వేలుతో ఆ కొండను ఎత్తుతాడు. ఇవన్నీ మనకు తెలుసు. 7 పగళ్ళు 7 రాత్రులు ఆ కొండ కింద అందరూ తలదాచుకుంటారనమాట. అప్పుడు మాధవికి తన తప్పు తెలిసొస్తుంది. చుట్టూ వర్షం పడుతున్న కొండ కింద తమను రక్షిస్తున్న కృష్ణుణ్ణి చూసి ఆమె మైమరిచిపోతుంది.
కంటి రెప్ప వేయకుండా 7 రోజుల పాటు ఆయననే చూస్తూ అలా ఉండిపోయింది. చివరికి ఆమె కృష్ణుణ్ణి క్షమాపణ కోరగా ఆయన ఇలా చెప్పాడు, ఈ జన్మలో నువ్వు నన్ను చూశావు, కానీ నా లీలలో భాగం కాలేవు. కలియుగంలో నువ్వు మళ్ళీ జన్మిస్తావు, అప్పుడే మన ఇద్దరం ఒక్కటవుతామనేసి కృష్ణుడు చెప్పారట. అలా కాలచక్రం తిరిగింది. ద్వాపరయుగంలో ఒక తల్లి కృష్ణుణ్ణి చూడొద్దు అని చెబితే, కలియుగంలో మీరాబాయి తల్లి ఒక ఆటబొమ్మని అంటే కృష్ణుడి విగ్రహాన్ని చూపిస్తూ ఆయనే నీ భర్త అనేసి చెప్పింది. చూడండి, అదే మీరా జీవితాన్ని మార్చేసింది. సో ఇలాగా ఆ మాధవి అనే గోపికనే కలియుగంలో జన్మ తీసుకుని మీరాబాయిగా వచ్చింది. ఆమెకి ఆయన పట్ల ఉన్న అనంతమైన ప్రేమ ఈ జన్మలోకి కూడా మోసుకుని వచ్చి ఆయనని భర్తగా స్వీకరించి ఆయనలోనే కలిసిపోయేలాగా చేసింది. అంతటి భక్తి, అది ఆ పూర్వజన్మ సంస్కారం వల్ల అంత చిన్న వయసులోనే ఆ తల్లి ఆ కృష్ణ భక్తిలో మునిగిపోగలిగింది. మీరాబాయి జీవితం ఒక దివ్య నాటకం. ఆ ప్రేమ, భక్తి, ధైర్యం యొక్క శక్తికి నిదర్శనం. ఆమె ప్రపంచం కంటే భగవంతుణ్ణే ఎంచుకుంది. అలా చేయడం ద్వారా తరతరాలకు ఒక మార్గదర్శిలాగా మారింది. ఆమె మనకు నేర్పేది ఏంటంటే, దైవం పట్ల ప్రేమ ఉంటే లోకం పెట్టే కష్టాలు చిన్నవిగా అనిపిస్తాయి. భక్తి అంటే కేవలం పూజలు చేయటం కాదు, ఆ భగవంతుణ్ణే మన సొంతం చేసుకోవటం. భర్తగా, స్నేహితుడిగా, తండ్రిగా అన్నీ ఆయనే. ఆమె కీర్తనలు నేటికీ భక్తుల్లో ధైర్యాన్ని, భక్తిని నింపుతూ ఉన్నాయి. ఎంతోమంది కీర్తనలు మనం విని ఉంటాం, వారెవరిని తక్కువ చేయటం కాదు, కానీ మీరాబాయి భజనలు మాత్రం చాలా ఇంటెన్స్గా, ఎంతో గాఢత్వంతో ఉండేవి, ఎవరితోనూ పోల్చలేనివి. అంత భక్తితో, తన్మయంతో ఉండేవంట ఆమె భజనలు. ఆమె జన్మ తీసుకుందే ఆ భగవంతుడి కోసం. ఆమె జీవితం నుంచి ముఖ్య బోధనలు చూడాలంటే, నీ ఆత్మ పిలుపును అనుసరించు. ప్రపంచం నీకు వ్యతిరేకంగా నిలబడినా సరే, భగవంతుడే నీ శాశ్వత ప్రియుడు. ఆయననే నీ ఏకైక శరణ్యం మరియు ఆనందంగా చేసుకో. ఆచారాలను అధిగమించు. భక్తి అనేది రూపానికి సంబంధించినది కాదు, భావానికి సంబంధించినది. దేవుడిపై మీ ప్రేమను ఏది కూడా కదిలించకూడదు. దేవునిపై నిష్కల్మషమైన, నిర్భయమైన, షరతులు లేని ప్రేమ ఎలా కలిగి ఉండాలో ఆమె జీవితం మనకు మార్గదర్శిగా నిలుస్తుంది. చూశారుగా, రాజభోగాలను తృణప్రాయంగా వదిలేసి నిందలను అమృతంగా స్వీకరించి కృష్ణ ప్రేమే శ్వాసగా బ్రతికిన మీరాబాయి అమరగాథ. ఆమె భక్తి కేవలం ఒక కథ కాదు, అది మన ఆత్మలను మేలుకొలిపే ఒక దివ్య సంగీతం. గిరిధరుడిలోనే ఐక్యమై కాలాతీతమైన భక్తికి నిలువుటద్దంగా నిలిచారామె. ఆమె పాడిన ప్రతి పదం, చేసిన ప్రతి కీర్తన మన హృదయాల్లో కృష్ణ ప్రేమను నింపుతూనే ఉంటుంది. మీరాబాయి జీవిత గాథ మీ అందరి మనసులను కూడా తాకిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరాబాయి భక్తిని మరికొందరికి పంచటానికి ఈ వీడియోను షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన జీవిత గాథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై శ్రీకృష్ణ. मेरे तो बस गिरिधर गोपाल, दूसरों न कोई मेरे गोपाल। अखियों में बस तुम
रंग महल छोड़ दिए सुख सारे, मन बस लागा गिरिधर के द्वारे। लोग कहे मीरा भाई बावरी, मैं तो बस जानू सावरे की सावरी। मुझे मिला है राम रतन धन, मन मेरा हो गया धन्य। हरि नाम की माला लिए, भक्ति में डूबा हर क्षण।